టీవీ6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పవన్ వామనుడు కాదు శల్యుడు అన్న పేర్ని నాని. నిన్నటి సభలో అన్ని సొల్లు మాటలు చెప్పారని ఎద్దేవా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదిలించిన మంత్రి రోజా. పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించిన నాగలక్ష్మి. వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. గత భారత ప్రభుత్వం మహబూబాబాద్ మున్సిపాలిటీకి ప్రకటించిన నిధులు ఎటు వెళ్లాయి? ఒక వార్డుకు అభివృద్ధి నిధులు మంజూరు చేయని మున్సిపల్ పాలక పెద్దలు రాజీనామా చేయాలని, ఆ నిధులకు సంబంధించి అప్పటి మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ నడిపొట్టున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆవిష్కరించిన పైలాన్ ముందు సిపిఐ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి, కౌన్సిలర్ నీరజ ధర్మన్న ఆధ్వర్యంలో సిపిఐ నేతలు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీలో గత భారత ప్రభుత్వం జీవోల ద్వారా ఇచ్చిన సుమారు 75 కోట్ల నిధుల సంగతి ఏంటి, ఎటుపోయాయి అని కనీసం కౌన్సిల్ తీర్మానం కూడా చేయకుండా కాంట్రాక్టర్లకు 1,40,00,000 ఎలా చెల్లించారని, ఇప్పుడు నిధుల మాట ఎత్తితే నిధులు లేవని సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమని, అలాంటి అసమర్థ మున్సిపల్ పాలక వర్గం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలకు మరి అరచేతిలో వైకుంఠం చూపెట్టిన చందంగా మరి అనేక రకాల జీవోల పేరు మీద మరి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గత సీఎం కేసీఆర్ గారు మహిబాద్ కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభ సందర్భంగా గత సంవత్సరం జనవరి 30 తారీఖులో జీవో ఇచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద 50 కోట్లు, వార్డుకు 50 లక్షల పేరు మీద ఇచ్చినటువంటి ఆ యొక్క 50 కోట్లతో పాటు టీయూఎఫ్ఐడిసి సంబంధించినటువంటి 15 సెకండ్ థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా స్టేట్ ప్లాన్ సంబంధించినటువంటి గ్రాంట్ నుంచి సుమారు 6 కోట్లు, అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించిన ప్రతి నెల రావాల్సినటువంటి 48 లక్షల సంబంధించినటువంటి సుమారు 12 నెలలుగా రాకపోవడంతో అది సుమారు ఒక 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు 2018లో ప్రకటించినటువంటి మన అసిస్టెన్సీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ నిధులు సుమారు 2 కోట్లు. ఇట్లా అనేక రకాల నిధులన్నీ కూడా ఆ నిధులకు సంబంధించిన పనులు ఇవాళ పూర్తి కాలేదు. 78 కోట్ల రూపాయలు సుమారు మాకు అవగాహన ఉన్నంత వరకు వివిధ సంబంధించినటువంటి ఇందులో పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు రోజా. అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు
సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు, మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. కాగా మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు పవన్ కు పట్టదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేదు. పవన్ సినిమా డైలాగులు బట్టి కొట్టారు. సినిమా వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ను పవన్ చదివారు. నాడు అమరావతి ఒక కులానికి రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు, అది కొందరికి రాజధాని అని పవన్ గతంలో ఎందుకన్నారు? ఆ రోజుకు ఈ రోజుకు అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్ చెప్పాలన్నారు నాని. విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే ఇక డీటెయిల్స్ చూస్తే సబ్బవరం పంచాయతీ పెదనాయుడుపాలెం గణపతిపురంలో నూతనంగా నిర్మాణమైన స్వయంభూ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన కలశ ప్రతిష్ఠ, వినాయక విగ్రహ ప్రతిష్ఠ, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు పాల్గొని స్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం ఈ గ్రామ ప్రజల చిరకాల వాంఛ అని, భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు ఇక నిర్ణయంతో ఇటువంటి పవిత్ర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, బీకేపీ సిపిఐఆర్ యూడీఏ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు కార్యక్రమాల్లో పాల్గొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పెదనాయుడుపాలెంకి సంబంధించినటువంటి ప్రజలందరూ తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరికగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి, ఆ పరమశివుడి యొక్క దేవాలయం నిర్మించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో మరి దీన్ని మొదలు పెట్టడం. మరి ఈరోజు మరి ఆ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందులో ఈ పుణ్యకారణంలో పెద్దలందరికీ పెద్దలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రాంతం బాగుండాలి అనే ఉద్దేశంతో, మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళకు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లా స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. అక్కడ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములకు వేసిన సీళ్లను సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్ఓ ఎస్డీ అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకర్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ కెమెరాకి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పర్యటించారు. గత 10 రోజుల క్రితం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండాను గుర్తు తెలియని వారు జెండాను పీకి జెండా ఫోల్ను వంచిన ఘటనను చిలుకూరి పరిశీలించారు. అనంతరం నూతన బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 10 రోజుల క్రితం ఇక్కడ నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగిందని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గుర్తు తెలియని దుండగులు జెండా ఫోల్ వంచి జెండాను పక్కన కాల్వలో పడేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. जय बीजेपी, जय बीजेपी, भारत माता की, भारत माता की, भारत माता की, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, भारत. ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామంలో మా స్థానిక కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు జెండా దిమ్మ కట్టి జెండా ఎగిరేయడం జరిగింది. నేనే స్వయంగా వచ్చి జెండా ఎగిరేయడం జరిగింది. దాన్ని ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు జెండాని లాగేసి ఆ దిమ్మని కూడా డిస్టర్బ్ చేసి పాడు చేయడం జరిగింది. ఆధారాలు లేవు గనక మేము ఏ పార్టీ వారు చేశారని ఆరోపణ చేయట్లేదు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానిస్టేబుల్ గారిని పంపడం జరిగింది. వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంతకుముందు కూడా పరిమితడక గ్రామంలో, దగ్గరలో ఉన్న పరిమితడక గ్రామంలో కూడా మేము కట్టిన జెండా దిమ్మకి ఈ వైసీపీ వాళ్ళు జెండా కూడా కట్టడం జరిగింది. అది మా స్థానిక కార్యకర్తలు గమనించి వెంటనే ఆ జెండాని తొలగించేయడం జరిగింది. మరి దానికి ప్రతిచర్యగా ఇది చేశారా లేదా వేరే వ్యక్తులు, వేరే పార్టీ వాళ్ళు చేశారా? ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతియాజ్కు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన
సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీ మహారథయాత్రకు అనుమతి లేకపోయినప్పటికీ సన్నాహాలు జరుపుతున్న విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ ఐజార్ను భవానీపురం పోలీస్ సిఐ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ ఇటువంటి పుట్టిన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. అవును, మీరు చెప్పలేదు. మీరు చెప్పిన వెయిట్ చేశాక ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? మీరు నాకు కాదు, ఏ రకంగా అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఏ రకంగా చేస్తారు నాకు చూపించండి. ఏ రకంగా చేస్తున్నారో చెప్పండి. ఎక్కుతారేమో చెప్పండి. ఏ రకంగా ఎక్కిస్తారు? తీసుకొని చేసుకోమంటే కాంప్లికేట్ చేయడానికి ఏంటి ప్రతిదీ కూర్చో కూర్చో అని కాదు సరిపోతుంది. మహాశివరాత్రికి పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు దేవస్థాన ఈవో పులి నారాయణమూర్తి పేర్కొన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుండి 11 వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, అదేవిధంగా మార్చి 8న జరగనున్న మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఆలయానికి వచ్చే భక్తులకు చేపట్టే ఏర్పాట్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెన్నం దొరబాబు హాజరయ్యారు. పాదగయ పుష్కరిణిలో స్నానాలకు, స్వామివారి దర్శనానికి భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. పిఠాపురం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి శివరాత్రి పాతగయ క్షేత్రంలో అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు, అలాగే దత్తక్షేత్రంగా పిలువబడే ఈ పాతగయ క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా వచ్చి భక్తులు దర్శనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శివరాత్రికి ఏ రకంగా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోటి ఈ రోజున చేసినటువంటి మీటింగ్లో అందరు అధికారులని, మున్సిపాలిటీని, పోలీసు, అలాగే ఆలయ సిబ్బంది, అర్చకులు, ఈవో గారు, పాత కమిటీ టైం అయిపోయిన ఆగంటి ప్రభాకర్ కమిటీ అయిపోయినా వీరందరూ కూడా గతంలో ఏదైతే గతంలో ఎలాగైతే చేశారో సక్సెస్ఫుల్గా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసిన సందర్భం గత 4 సంవత్సరాలుగా చేసినటువంటి విధానం మరలా ఈ సంవత్సరం కూడా అంత ప్రతిష్టాత్మకంగా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు, నేను ఈ రోజున, అలాగే ఆర్టీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, అలాగే పాత కమిటీ అందరూ కూడా, అలాగే మా నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు. పిఠాపురంలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూముల్లో నిరుపేదకుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్ని రోజులుగా తాను నిరాహార దీక్ష చేపడుతున్నా కూడా ఒక అధికారి గాని, నాయకుడు గాని స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదేమైనా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు అమర నిరాహార దీక్ష కొనసాగిస్తామని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ హెచ్చరించారు. పిఠాపురం ప్రభుత్వ భూముల పరిరక్షణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ చేపట్టిన అమర నిరాహార దీక్ష 3వ రోజు కూడా కొనసాగింది. నిరుపేదలు, మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులు పలువురు రామకృష్ణ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇవాళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు పూర్తి స్థాయిలో అందలేదని ప్రథమగా ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో కూడా శాంతియుతంగా 3 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానికి అధికారులు స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష, పేదల ఇళ్ల స్థలం పూర్తి స్థాయిలో అందాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రథమంగా మేము కోరే డిమాండ్లు, మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలనీ ఏర్పాటు చేయాలని గత సమ్మెలో మేము
ప్రతిపాదన పెట్టాం. అది పూర్తి స్థాయిలో వాళ్ళకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చిత్రాడ ఈబీసీ కాలనీలో 25 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న నివాసులకి అక్కడే పట్టాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా జగనన్న కాలనీలో ఎవరైతే ఇళ్ల స్థలం పొందలేదో వాళ్ళందరికీ కూడా అక్కడే ఇళ్ల స్థలం ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. మూడవదిగా జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రభుత్వం మారినా కూడా అదిగో ఇల్లు స్థలం ఇస్తాం, ఇదిగో ఇల్లు స్థలం ఇస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప, వాళ్ళతో వార్తలు రాయించుకుంటున్నారు తప్ప, వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఇంతవరకు వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చింది లేదు. చిన్న విలేకరాని పెద్ద విలేకరాని బావులతో ఏదో వార్త మీరు రాయించుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూమి పరిరక్షించి పేదలకు మాత్రమే చెందాలని ఇవాళ ఈ దీక్ష ద్వారా మేము కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఈ దీక్ష ఇలా కొనసాగుతుందని ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ప్రాణహాని జరిగితే అది స్థానిక తహసీల్దార్ వారే బాధ్యతలు అవుతారని మేము కోరుతూ ఉన్నాం. అయితే ఈ పేదలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ దీక్ష ఇలా కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తారు. వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి సూచిస్తామని రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలిపారు. ఈ సెల్ ఏర్పాటు ద్వారా ప్రత్యేక వైద్య రెఫరల్ సేవలు పొందేందుకు వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు సత్వర వైద్య సేవలు అందడంతో పాటు వారికి అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సెల్లో గిరిజనులు వివిధ వైద్య అవసరాల కోసం నమోదైనప్పుడు వారు ఎలాంటి వ్యాధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకుని వాటిని నివారించడం కోసం ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు. విశాఖపట్నంలోను పార్వతీపురం ఆసుపత్రిలోనూ ఇటువంటి సెల్లు ఏర్పాటు చేశారని వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయని తెలిపారు. సాలూరు మండలం విజయరాంపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది గిరిజనులను ఎస్టీ కమిషన్ చైర్మన్ గురువారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న గిరిజనుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకోవడంతో పాటు అక్కడి వైద్యులతో మాట్లాడి ప్రమాద బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. పార్వతీపురం అన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన విజయరాంపురం గ్రామంలో గిరిజన గ్రామంలో ఒక పెళ్లి వ్యాన్ బోల్తబడి ఈ మధ్య ఒక దుర్ఘటన జరిగింది. అందులో క్షతగాత్రులు ఒక 9 మంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను. చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు చెప్తున్నారు అంటే అది మంచి రోడ్డు ఉంది, మంచి వెహికల్ కూడా మంచిదే, కాకపోతే దురదృష్టవశాత్తు మలుపు దగ్గర అలా జరిగిందని చెప్తున్నారు. ఏదైనా ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వెంటనే స్పందించిన అక్కడ శంబర పిహెచ్సిలో కొంత ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అవసరం మేరకు పేషెంట్స్ని పంపించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 9 మందిలో ఇప్పుడు నేను పరామర్శించాను, అందరికీ మంచి వైద్యం అందుతుంది. ఆ విషయం వారు కూడా పేషెంట్స్ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మేము కూడా ఐటీడీఏ తరఫున కానీ జిల్లా వైద్యాధికారుల తరఫున కానీ ప్రభుత్వం తరఫున మరింత మెరుగైన విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డులోని పాత ఊరు గ్రామానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి విచ్చేశారు. మాజీ కార్పొరేటర్ శిరగడం చిన్న అప్పలనాయుడు తనయుడు భరత్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వీచేసిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్న అప్పలనాయుడు స్వగృహంలో శరగడం కుటుంబ సభ్యులతో దాదాపు గంట పాటు సుబ్బారెడ్డి గడిపారు. ఈ సందర్భంగా కొంతమంది అప్పలనాయుడు అభిమానులు రాజకీయ పరిస్థితులపై ప్రశ్నించడానికి ప్రయత్నించగా ఇది తరుణం కాదని తాను కేవలం శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చానని త్వరలో తెలియజేస్తామన్నారు. అనంతరం స్థానిక విలేకరులు పెందుర్తి అసెంబ్లీ సీటుపై ప్రశ్నించగా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కేటాయింపు జరిగిందని, మార్పులు అనేవి ఉంటే ఈ పాటికే జరిగేదన్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. శుభకార్యానికి వచ్చిన తాను ఇంతకు మించి రాజకీయాలు మాట్లాడాలని త్వరలోనే చిన్న అప్పలనాయుడిని కలుస్తామని అన్నారు. నాయుడు గారు వాళ్ళ కుమారుడి వివాహానికి నన్ను ఆహ్వానించారు. వివాహ సందర్భంగా వచ్చి పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళని ఆశీర్వదించి
సార్ పెళ్లి టికెట్ విషయం అసలు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు సార్. ఎమ్మెల్యే గారు తమ్మే అంటున్నారు. టికెట్ ఎవరు సార్? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 99% మార్పులు ఉంటే ఉండే దగ్గర అన్నీ అయిపోయినాయి, ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేయబడుతుంది. ఇప్పుడు ఉండేవాళ్ళని చాలా వరకు అభ్యర్థులుగా అవుతారు మిగతా నియోజకవర్గాల్లో అని చెప్పారు. త్వరలోనే లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 175 నియోజకవర్గాలకు లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యాన 3వ సబ్ జూనియర్ బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నట్లు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు తెలిపారు. గురువారం గోపాలపట్నంలోని గణబాబు స్వగృహం నందు క్లబ్ సభ్యులతో కలిసి వచ్చే నెల 3వ తేదీ నుండి జరగబోవు ఈ పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను కాంపిటీషన్ కప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బి లక్ష్మణ్ దేవ్, డి నాగేశ్వరరావు, జిఎస్ రాజు, మూర్తి పట్నాయక్, నారిపిన్ని సత్యరాజు, ఎలమంచిలి ప్రసాద్, బాబీ, కొల్లి అప్పారావు, అలజంగి శ్రీను, కిరణ్ కుమార్, ఎస్ఎస్ ప్రభాకర్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలు జరగబోతా ఉన్నాయి. స్టేట్ ఛాంపియన్షిప్స్ గా అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయి. ముఖ్యంగా బాక్సింగ్ అనేటువంటిది విశాఖపట్నం హబ్ గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్లో, గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్న స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేది చూస్తున్నాం. సో వాళ్ళకు ఒక ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి. ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనేటువంటిది అన్ని క్రీడాంశాలకు కూడా ప్రయత్నం చేస్తుంటాయి. అందులో బాక్సింగ్ అనేటప్పటికి ఒక చాలా క్రేజీ ఈవెంట్. ముఖ్యంగా వైజాగ్ ప్లాట్ఫామ్ గా చాలా మంది మంచి ప్లేయర్స్ తయారయ్యారు. సో మన గోపాలపట్నం వేదికగా బాక్సర్స్ ని తయారు చేసేటువంటి క్రమంలో ఇప్పుడు వాలంటరీగా కోచెస్ కూడా వాళ్ళకి తరఫు. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనం అయిపోతారని, స్థానిక ప్రజాప్రతినిధులు అన్యాయమైపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. 12,918 గ్రామాల్లో ప్రజలు 3,50,00,000 మంది తీవ్ర అన్యాయాన్ని గురవుతున్నారని, ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు మారిపోయారని, అసమర్థులు చేతకాని వాళ్లు అధికారంలో ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లాల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గుండు శంకర్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్నా 16 సమస్యలు పరిష్కారం కాలేదని, గత 3 సంవత్సరాలుగా గ్రామాల్లో ఏమి చేయాలని పరిస్థితి నెలకొందని, 14-15 ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, సొంత పథకాలకు వాడుకున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను పంచాయతీల విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని అన్నారు. మౌలిక వసతులు మేము కల్పించుకోలేని పరిస్థితి. 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లు దొంగిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోగా కేంద్రం నుండి వచ్చిన నిధులన్నీ కూడా మాకు చెప్పకుండా రాత్రికి రాత్రి దొంగిలిస్తూ, అదేవిధంగా మాకు సమాంతరంగా ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మా అధికారాలను కూడా కారవేస్తూ నిధుల్ని విధులను కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ వామనుడు కాదు శల్యుడు అన్న పేర్ని నాని. నిన్నటి సభలో అన్ని సొల్లు మాటలు చెప్పారని ఎద్దేవా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదిలించిన మంత్రి రోజా. పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. గోదాముల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించిన నాగలక్ష్మి. వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.